చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు జూన్ 25 కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు హెచ్ఓలతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిపోయిన తదనంతరం విధ్వంసానికి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజావేదిక కూలగొట్టించాడు ఈరోజే. మళ్ళీ 2025 జూన్ 25న ఆనాడు ఐఏఎస్లు, ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి ప్రజావేదిక కూలగొట్టిస్తే నేడు ఓడిపోయిన అందరిని పోగేసి వై నాట్ 175 అన్నాడు. ప్రజలు చాలేనాయన నీకు 11 అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ 175 మందిని పోగు చేసి మీటింగ్ పెట్టాడు ఆయన. ఆనాడు ప్రజావేదికకి శంకుస్థాపన చేస్తే మరి ఈనాడు దేనికి ముహూర్తం పెట్టాడో తెలియదు. కానీ 175 మంది పోగయ్యారు. ఇదే రోజు 175 మంది పోగేయడానికి కారణం ఏంటి అంటే ఆ విధ్వంసాన్ని గుర్తు చేయడానికి ఇలా పెట్టాడా, లేదు అంటే ఏంటి అసలు జగన్ రెడ్డి ప్లాన్ ఏంటి? గత వారం రోజులు చూస్తున్నాం రాష్ట్రం అంతా సైకిల్ ఎలా తిరుగుతున్నారు. రప్ప అంటాడు ఒకడు, పొట్టేళ్ళు కోత అంటాడు ఒకడు, రక్తంతో జగన్మోహన్ రెడ్డికి స్నానం చేపిస్తున్నారు కొంతమంది. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? జగన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? రాజకీయ పార్టీ నడుపుతున్నాడా? దొంగల ముఠాని, కూలీకోరుల్ని, గంజాయి బ్యాచ్లను పోగు చేసి ముఠాలు ఏర్పాటు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. ఆ 5 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇదే రోజు, అదే జూన్ 25, 2025న 2019 జూన్ 25న ప్రజావేదిక కూలిస్తే నేడు తన 175 మందిని ముఠాని పోగు చేసుకుని విధ్వంస రచన చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. దాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా ఈరోజు మనం అనుకుంటున్నట్లుగా ప్రజావేదిక అంటే అతని పరిపాలన దేనితో ప్రారంభమైంది అంటే కూల్చటంతో ప్రారంభమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 జూన్ 25న తన పరిపాలన ఎవరైనా సరే ఒక మంచి శుభ పరిణామం ఏమని కోరుకుంటారు? ఒక పూజలో, పునస్కారాలో 10 మందికి భోజనాలు పెట్టుకోవటమో, మరి అట్లాంటి మంచి పుణ్యకార్యాలతో ఏదైనా ఒక మంచి చేయాలి, రాష్ట్రానికి ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించాలి అనే నాయకుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అనంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పునాది వేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి ఎలాంటి పునాదులు వేస్తారంటే ఈరోజు చూసాం. ఈరోజు కరెక్ట్గా ఇదే రోజున 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కూల్చేశాడు. మరి ఆ విధ్వంసకాండకి గుర్తుగా ఈరోజు కూడా మరి ఆ శిథిలాల్ని అలాగే పెట్టేసి చరిత్రలో కొన్ని ఇలానే ఉండాలి, భావి తరాలకు కూడా తెలియాలి అంటే ఒక నీచమైన పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ నికృష్టమైన ఆలోచన మరి అక్కడ ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగిందంటే దానికి నిలువెత్తు సాక్ష్యం ప్రజావేదిక. నిజంగా ఎందుకు దాన్ని అలానే పెట్టారు గతంలో ఎవరికి అర్థమయ్యేది కదా, అదేంటి అవన్నీ ఏం చేసుకుంటారు అని. కానీ గడిచే కొద్దీ 5 సంవత్సరాలు చూశాక ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ రోజున దాని చుట్టూతా కూడా మరి ఫెన్షింగ్ చేయించి నీట్గా అంటే పర్యాటక ప్రాంతంగా కూడా దాన్ని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ చరిత్ర తెలియాలి. వీళ్ళ నీచమైన చరిత్ర, వీళ్ళు రాష్ట్రానికి చేసింది ఏంటి, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు, వీళ్ళు రాష్ట్రంలో పరిపాలించిన పరిపాలన ఏ విధంగా ఉంది అనంటే దానికి నిలువెత్తు సాక్ష్యం మరి ఆ ప్రజావేదిక. అలాంటి ప్రజావేదిక కూల్చిన రోజున ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ వై నాట్ 175 అని ఈ రోజున 11కు పరిమితమై పక్కన కూర్చొని మరి అసెంబ్లీ ఆ 11 మంది అన్న అసెంబ్లీకి వస్తారా అంటే 11వ ఎమ్మెల్యే రానివ్వట్లేదు, అందుకనే రావట్లేదు అనేది వినిపిస్తున్న మాటలు. మరి వీళ్ళందరూ కలిసి ఎందుకు ఈ అతి ముఖ్యంగా ఈ సమావేశం ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఈ రోజున కండక్ట్ చేశారు? ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, మళ్ళీ ఏం విధ్వంసానికి వీళ్ళు ఈ రోజున సృష్టింపబోతున్నారు అనేది ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన విషయం. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున హైకోర్టులో కూడా బెడిసి కొట్టింది. ఎక్కడ కూడా అత్యంత విచారణ చేపట్టమంటే కోర్టు ఈ రోజున తిరస్కరించింది. అంటే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయటానికి కోర్టు లేవు, దానికి ఒక నియమ నిబంధనలు సమయం ఉండిది, దాని ప్రకారం మేము మూవ్ అవుతాం అనేది. మరి చూస్తే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు, చేసిందేమో పెద్ద తప్పుడు పని, మనిషిని నిర్దాక్షిణంగా మరి ఏ విధంగా తొక్కించారు కారు టైర్ కింద కనిపిస్తూనే ఉంది, ప్రపంచం అంతా చూసింది. మరి ఈ రోజున చూస్తే కోర్టులో కూడా ఈ విధంగా మాట్లాడాము. మరి ఏం జరగబోతుంది అంటే నేను అరెస్ట్ అయితే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి బాధ ఇప్పుడు. అంటే ఏ విధంగా గంజాయి బ్యాచ్ని పోగేసి రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, విధ్వంసం సృష్టించాలి, రావణ కాష్టంగా మార్చాలి,
మరి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో వీళ్ళంతా కూడా విరుచుకుపడ్డారని చెప్పి క్రియేట్ చేయాలి. ఇదే ఈ రోజున వాళ్ళ మనసులో ఉన్న భావన. వాళ్ళు నిన్న నీచం ఆ పేరు తలవాలన్నా కూడా చిరాకు వస్తుంది. ఆవిడ కూడా చెప్తుంది, మీరు అనుకుంటున్న అమరావతి, మీరు అనుకుంటున్న రాజధాని అని. అంటే వీళ్ళు ఎక్కడా కూడా రాజధానిని ఇష్టపడట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ మాటల్లో. మరి వాళ్ళ ఛానల్లో మీటింగ్ పెట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డికి మానవత్వానికి మరో పేరు అంటున్నాడు ఇంకొక వ్యక్తి. మరి అతన్ని ఏ విధంగా చూడాలంటే మానవత్వానికి మరో పేరు కాదయ్యా, మానవత్వమే అవమానంతో తలదించుకునే వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులే తప్పించి వీళ్ళు మానవత్వం లేదు. ఈ రోజును చూస్తే ఎంత దుర్మార్గంగా మరి ప్రజావేదికను కూల్చిన వీళ్ళు అత్యవసరంగా అదే రోజు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు అని అంటే మరి గంజాయి బ్యాచ్ని, స్మగ్లింగ్ బ్యాచ్లు వీళ్ళందరూ కలిసి గోండాల్ని, రౌడీల్ని తయారు చేసి పెంచి పోషిస్తూ రాష్ట్రంలో విధ్వంసం చేస్తారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎలాగ వాళ్ళని రక్షిస్తుందో అన్నదానికంటే ప్రజల్ని వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నాకేదో Z+ కావాలి, మరి ఆ రోప్ పార్టీ వాళ్ళంతా ఎటు వెళ్ళిపోయారంటే మరి జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా సంఘ విద్రోహ శక్తులు కల్పించేవే, అన్నీ ఇల్లీగలే. ఇచ్చిన పర్మిషన్ ఏంటి? మీరు దాన్ని క్రాస్ చేసి ఏ విధంగా అక్కడ లిమిట్స్ క్రాస్ చేసి అక్కడ జనాలను సమీకరించారు. మరి ఈ రోజును చూస్తే ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. వీళ్ళు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి. మరి ఆల్రెడీ ఆయనకి Z+ కేటగిరీ ఉంది. ఆ రోజు కూడా రోప్ పార్టీలు ఇచ్చారండి, వాళ్ళని పక్క పోమన్నారండి. ఇచ్చారు. అదేనండి, ఇప్పుడు రాప్తాడులో కూడా అదే కదండి జరిగింది. వచ్చిన పోలీసుల్ని వీళ్ళు ఈ ఎవరైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు, మీరు వెళ్ళిపోండి, నా మనుషుల్ని మేము పిలుచుకున్నాము, వాళ్ళు రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర అని మాట్లాడి పోలీసులు కూడా పక్కన నిలబెట్టి వీళ్ళు చేయించారు దగ్గరుండి. ఇవన్నీ నిన్న అదే జరిగింది. నోరు అబద్ధమే, అబద్ధాలు కోట. ఆ నాన్న పేరు తప్పెట్టాడు కానీ అబద్ధాల రెడ్డి అని పెట్టాల్సింది. కరెక్టే. ఈ 11వ రెడ్డి ఇవన్నీ పనికిరావు, కానీ నిజంగానే అబద్ధాల రెడ్డి అయితే కరెక్ట్గా సూట్ అయ్యేది. మరి జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉంది అంటున్నారండి, నిజం చెప్తే తల 1000 ఒక్కలైద్ది, అందుకని ఆయన నిజం చెప్పట్లేదు అనేది. మరి అలానే ఉంది. అంటే వాళ్ళ నీచమైన చరిత్ర. అంటే ఈయనకు మానవత్వం ఉండటం, ఈయన ఈ రోజున ప్రజలను ఏదో ఆదుకోవటానికి వెళ్ళటం, దాన్నేమో కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం, వీళ్ళు చేసే కథలు, కథనాలు, వీళ్ళ సాక్షి పత్రిక రాసేవన్నీ కూడా దాంట్లో మాట్లాడే డిబేట్లు. నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి ఒక డిబేట్ పెట్టారండి. ఆయన మాట్లాడుతుంటే జూపూడి ప్రభాకర్ ఆయన పేరు, ఈయన మానవత్వం ఎట్లా ఉంటుందంటే గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వెళ్ళి పలకరించడం, బెట్టింగ్లు కాసి అప్పులు చేసి అప్పులు పాలైపోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అసలు విచిత్రంగా అసలు మాకైతే అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నాడికి విగ్రహావిష్కరణ చేసి సంవత్సరం తర్వాత వెళ్ళి పలకరింపులు. 14 నెలలకి జూపూడి ప్రభాకరరావు అనుకుంటా ఏడ్చాడంటే, జూపూడి ప్రభాకర్ అంత వెన్నుపోటుదారని ప్రపంచంలో ఎవరు కనపడరు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి బాబు గారి పక్కన చేరి కార్యక్రమాలన్నీ చేసుకుని పదవులన్నీ పొంది అన్ని రకాలుగా బాగుపడి పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలవగానే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ చేరిపోయి నేను వెనుపోటు పొడిచాను, నాకు సిగ్గు శరం ఉండదు, నేను ఎప్పుడు జగన్ రెడ్డి మనిషినే అన్నాడు. అలాంటి మనిషి ఏడ్చినట్టు నాటకం ఆడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అవును, కళ్ళమ్మ నీళ్ళేం రావట్లేదు, కళ్ళు తుడుచుకున్నట్లుగా ఆ డిబేట్లో చేయటం వీళ్ళు మాటలు. మరి అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒక వ్యక్తి ఒంటి నిండా పుళ్ళతోటి విపరీతంగా చీము రక్తం కారుతా ఉంటే అతన్ని ఈయన వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడంట. ఈయన చూసి తట్టుకోలేక ఏం చేస్తున్నారండి జగన్ గారు అంటే, నువ్వు పక్కకి వెళ్ళాయా నీకు తెలియదు అని చెప్పేసి అన్నాడని వీళ్ళ అభూత కల్పనలో దాని గురించి విజువల్ ఏమన్నాడు. ఆ విజువల్ ఎలా సాక్షి వాళ్ళు ఇంతకి మేము కూడా చూద్దాం అసలు ఆ విజువల్ ఏంటో ఇంతవరకు అని. అది లేని దాన్ని వీళ్ళు ఏ విధంగా కల్పిస్తారు, అభూత కల్పనలు చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా ఒక ఇమాజినేషన్ జనంలో క్రియేట్ చేస్తూ వీళ్ళు చేస్తున్న ఈ చెత్త పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏ విధంగా చూడాలి. జగన్ రెడ్డి మానవత్వం ఎంత గొప్పదంటే, ఆ ప్రభాకరరావు నేను గట్టిగా అంటే ఫీల్ అవుతాడేమో, ఒక మనిషి తలకాయ మీద కారు ఎక్కిచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా? మనుషులైతే ఆ పనులు చేస్తారా? మనిషి అనేవాడు ఆ పని చేస్తాడా? మరి అలాంటి పని చేసిన మనిషిని సమర్థించే ఇంకో మనిషి అనేవాడు ఉంటాడా? అసలు వీళ్ళ మనుషుల జాబితాలు లెక్కేసుకోవచ్చా? రాష్ట్రాన్ని తరిమి కొట్టొద్దండి వీళ్ళని. ఖచ్చితంగా అసలు ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున అక్రమంగా ప్రజావేదిక కూల్చటం, ఇట్లాంటి మనుషులు తలల మీద నుంచి కార్లు పోనివ్వటం. మరి కారు సరే యాక్సిడెంటల్గా జరిగిందే అనుకుందాం, మరి ఆ వ్యక్తిని వెంటనే చికిత్సకు పంపించాలి కదండి ట్రీట్మెంట్కి. ఆ చెట్ల పొదల్లో ఇసిరేసి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రానికి బేరసారాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షల అంబటి రాంబాబు అస్సలు
ఈయన నోరు ఆంబోతుల రంకిలేయటం తప్పించి ఆ మనిషి ఎంతసేపటికి అబద్ధాలు అదే అబద్ధాలు రేపు అబద్ధాలు. అంబటి రాంబాబుని కూడా గుద్ది ఎవడో కూడా వైసీపీ వాడు పక్కన పడేస్తే అప్పుడు తెలిసి వస్తుంది రాంబాబుకి. అంతే ఉంది. అంటే తన దాకా వస్తే గానీ తత్వం బోధపడదని వీళ్ళందరి ప్రవర్తన శైలి, వీళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజు నిజంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ వైఖరి ఈ రోజున అదే ప్రజావేదిక కూల్చిన రోజునే మరి వీళ్ళు మళ్ళీ ఈ భారీ స్థాయిలో అందరినీ సమీకరించి మీటింగ్ పెట్టుకోవటం, ఏ విధ్వంసానికి ఈ రోజున వీళ్ళు మళ్ళీ సృష్టింపబోతున్నారు, దేనికి వీళ్ళు ప్రణాళికలు ఈ రోజు ఈ రకంగా రెడీ చేసుకోబోతున్నారు, అంటే వీళ్ళు దేనికి కుట్ర చేయబోతున్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్మటం, రాష్ట్ర ప్రజల్ని విధ్వంసం ఈ రకంగా చంపేయటం, అన్యాయంగా పొట్టన పెట్టుకోవటం. పాపం ఆ మధు అనే అబ్బాయి మరి టీడీపీ కార్యకర్త, అతను మరి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇతను కాన్వాయ్లో చిక్కుకుపోయి అతను ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అతను అర్ధాంతరంగా ప్రాణం. మధు కానివ్వండి, సింగయ్య కానివ్వండి, జయవర్ధన్ రెడ్డి కానీ ఎవరైనా కానివ్వండి, ముగ్గురు ప్రాణాలు కదా, ఖచ్చితంగా మనుషులు కదా ముగ్గురు. అవును, ముగ్గురు ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఆడెవడో అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకుని ఆడిని పలకరిస్తాకి వెళ్ళటం ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ ప్రజలకి. ఈ రోజు కూడా వాళ్ళకి ఒక మౌనం పాటించడం కానీ వాళ్ళ తరపున మరి పొరపాటు జరిగిపోయిందని ఎక్కడా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది లేదండి మనుషులకి. బెట్టింగుల్లో పందాలు కాసి అప్పులు పాలైపోయి అందరికి అప్పులకు కొట్టి చచ్చిపోయినాడికి దండలేటకి వెళ్ళాడు. తన కళ్ళ ముందు తన మూలంగా చనిపోయిన ముగ్గురిని పలకరించడానికి మనసు రావట్లా. అవును, నిజంగా మానవత్వం లేని మనుషులంటే జే బ్యాచ్ అందరికి కూడా అది వర్తించిద్ది. ఎందుకంటే ఆయన చేసిన పనిని వీళ్ళంతా సమర్థించుకుంటూ వత్తాసు పాడుతూ తానా అంటే తందానా అంటూ వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు మానవత్వానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి. అసలు మొన్న ఆవిడ చెప్పింది ఆయన ఒక ప్రత్యేకమైన జన్మ అంట, అంటే ఇట్లాంటి పనులు చేయటానికి వాస్తవమే మరి, ప్రత్యేకమైన జన్మ. మనిషి ప్రత్యేకమైన జన్మే, ప్రపంచంలో ఎవరు కూడా అట్లా పుట్టుండ్రు. ఖచ్చితంగా. అంటే కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికి మరి పినతల్లి తాళిబొట్లు తెంచేసి నిర్దాక్షిణంగా ఇంత భయంకరమైన రాజకీయంగా లబ్ధి కోసం ఇన్ని విధాలుగా కూడా సొంత ఇంటి ఆడపిల్లను కూడా బయటికి నెట్టేసే అంత దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు నిజంగా ఉండరు. ప్రత్యేకమైన మనిషిగా మరి, ఖచ్చితంగా ప్రత్యేకమైన మనిషే. వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. ఆ మహాతల్లి ఎవరో కానీ పేరు చెప్తే ఫోటోకి పెట్టుకుని దండ పెట్టుకుని పుణ్యశీలి ఆవిడే మొన్న చెప్పారు. అయితే నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దండేసుకునే అంత మహాతల్లి ఆవిడ. జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ వీళ్ళు ఏమైతే ఉన్నారో వీళ్ళైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే విధ్వంసం సృష్టించడానికి ఈ రోజున ఒక ప్రణాళికని రంగం సిద్ధం చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందే వాళ్ళ బాబాయిని గొడ్డలతో ఏపించి నా పరిస్థితి నా పద్ధతి ఇలా ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2019 జూన్ 25న ఐఏఎస్లు ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదికని ఇదే లాస్ట్ మీటింగ్ అని చెప్పాడు. లాస్ట్ మీటింగ్ అన్నాడు, కూలగొట్టించి విధ్వంసానికి పునాది వేశాడు. అది కంటిన్యూ చేశాడు. ఆ పరంపర సాగుతూ డాక్టర్ సుధాకర్ని చంపించడం, అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి చంపించడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డెలివరీ ఇవ్వటం, ఇప్పుడేదో దళితుల్ని శిరోముండనం చేయటం, వాళ్ళకి అతనికైతే అతని నోట్లో మూత్రం పోయటం లాంటి దరిద్రమైన పనులన్నీ ఇంకా అంతకు మించి భయంకరమైనవి. అంటే ఇంతకంటే ఇంకా వేరే పరాకాష్ట ఉందా? ఇంత నీచానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అస్సలు నిస్సిగ్గుగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలను మాట్లాడుతున్నాడంటే మరి జరిగిన విధ్వంసం అప్పుడు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. అంటే ఇసుక గురించి మాట్లాడిన వ్యక్తిని ఏ విధంగా చేశారు, మరి ఇదే మద్యం గురించి ఈరోజు ఏ కుంభకోణం జరిగిందని చెప్పేసి వాస్తవాలు వస్తున్నాయో ఆ మద్యం కుంభకోణం గురించి అతను మాట్లాడితే మరుసటి రోజు కల్లా అతను శవం అయితే లేడు. ఇట్లాంటివి ఎన్నో 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 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మరి వాడేదో కొత్తగా రప్ప అంటున్నారు కానీ వాళ్ళ బాబాయ్ హత్యతోనే రప్ప అండి అని చూపించాడు. అవునవును, వాళ్ళు కొత్తగా ప్రజలు తెలుసుకునేది ఏమీ లేదు, కొత్తగా ప్రజలకు చూపించాల్సింది ఏమీ లేదు. మొన్న ఎన్నికల్లో ఏదో పాపం పోనీ పసివాడని చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ 1100 సీట్లు కూడా ఎవరు జగన్ రెడ్డికి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళంతా దొంగసాడికి గంజాయం కూడా పనికొస్తారేమో తప్ప రాజకీయానికి పనికిరాని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వబోతున్నారు. మళ్ళీ కూడా అవును, అనేక విషయాలు మాతో మా ప్రేక్షకులతో పంచుకున్నాం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.